సౌదామిని భర్త సౌదామిని దగ్గరకు వచ్చి సౌదామినితో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నీకు అసలు అక్కడ ఏం జరుగుతుందో నీకేమీ తెలియదు కదా, అక్కడ మీ పెద్దన్నయ్య ఏం చేస్తున్నాడో నీకు తెలుసా? మీ పెద్దన్నయ్య మనకు తెలియకుండా వెళ్ళి మీ చిన్నన్నయ్య పేరున కొంత ఆస్తి ఉండేలా మొత్తం అంతా కూడా సెటిల్మెంట్ చేస్తున్నాడు. మీ పెద్దన్నయ్య ఇంకా మీ చిన్నన్నయ్యని మర్చిపోలేదు. మీ పెద్దన్నయ్య దగ్గరకు వెళ్ళి ఇప్పుడే వెళ్ళి అడుగు, మీ పెద్దన్నయ్య మనల్ని మోసం చేస్తున్నాడు, మీ పెద్దన్నయ్య మనతో ఉన్నట్టుగా ఉండి మీ చిన్నన్నయ్య కోసం ఆలోచిస్తున్నాడు అని చెప్పి అక్కడ ఉన్న సౌదామిని వాళ్ళ భర్త సౌదామినితో చెబుతాడు. దాంతో సౌదామిని వెంటనే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటుంది. ఏంటి అన్నయ్య నువ్వు చేస్తున్నది? నువ్వు ఏం చేస్తున్నావో నాకు చెప్పటం లేదు కదా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావని నేను ఎన్నిసార్లు అడిగినా సరే నువ్వు చెప్పలేదు. ఇప్పుడు నిజం చెప్పు అన్నయ్య, నువ్వు చిన్నన్నయ్య కోసం కొంత ఆస్తిని పోగు చేస్తున్నావు కదా, చిన్నన్నయ్య కోసం నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు కదా, ఆ నాగేంద్రని ఎప్పుడో మర్చిపోయాము, అలాంటిది మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆ నాగేంద్ర అన్నయ్యని మర్చిపోకుండా నువ్వు చిన్నన్నయ్య కోసం నువ్వు కొంత ఆస్తిని పక్కన పెట్టావు కదా అని చెప్పి అక్కడ ఉన్న సౌదామిని అడుగుతుంది. ఆ మాట వినగానే వాళ్ళ అన్నయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. దాంతో సౌదామిని అయితే చెప్పన్నయ్య నిజం చెప్పు అని చెప్పి వాళ్ళ అన్నయ్య చేతిని తన తల మీద పెట్టుకొని ఒట్టేసి నిజం చెప్పు అన్నయ్య, నువ్వు అన్నయ్య కోసం ఇంకా ఆలోచిస్తున్నావు కదా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ పెద్దన్నయ్య అయితే అవునమ్మా, నేను మీ చిన్నన్నయ్య కోసం కొంత ఆస్తిని పక్కన పెట్టాను, ఇంకా నాగేంద్ర నాకు గుర్తు ఉన్నాడు, నాగేంద్రని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే సౌదామిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ మాట వినగానే సౌదామిని అయితే వెంటనే నేను ఇలాంటి ఇంట్లో ఉండడం ఇక నాకు నచ్చలేదు అన్నయ్య, నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు ఇంకా చిన్నన్నయ్య గురించి ఆలోచిస్తున్నావు, నాకు చిన్నన్నయ్య అంటే అస్సలు నచ్చదు, అందుకే మీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే ఇప్పుడే కట్టుబట్టలతో నేను నా భర్త నా బిడ్డల్ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి సౌదామిని సాకేత్ తన భర్త తన కూతుర్ని తీసుకొని ఆ పెద్దన్నయ్య ఇంట్లో నుండి అయితే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న సౌదామిని సాకేత్ వాళ్ళ అమ్మ నాన్న చెల్లి వాళ్ళ నలుగురు కూడా ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తారు.